హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. ముందుగా మీ అందరికీ ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నా ఛానల్లో వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోనే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి మీరు అది వాయిస్ మెసేజ్ అయినా పంపించవచ్చు, లేదంటే నార్మల్ మెసేజ్గానైనా నాకు పంపించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో లాస్ట్ 2 days బ్యాక్ మీరు అపార్ట్మెంట్ వెనకాతల శ్మశానం అనే పార్ట్ చూసారు కదండి. పార్ట్ 1 చూసారు. సో పార్ట్ 2 త్వరలోనే వస్తుంది. నేనైతే ఒక టైం అయితే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఇంకా మంచిగా మీకు ప్రజెంట్ చేయాలని చెప్పేసి. సో ఈరోజు మీరు చూడబోయే ఇన్సిడెంట్ ఏంటి అని అంటే నార్త్ సైడ్లోనైతే జరిగింది. నార్త్ సైడ్ అనే కాదు, మన సైడ్ కూడాను ఇలాంటివి ఉన్నాయి. అది చాలామందికి నమ్మకం ఉండకపోవచ్చు, కానీ చాలామందికి తెలియని విషయం అండి ఇది పూర్వకాలంలోని ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తూ ఉండేవారంట. మగవాళ్ళని వశీకరణ చేసి వాళ్ళ యొక్క రక్తం తీసుకోవడం, ఇంకా అలాగే వాళ్ళ యొక్క యవ్వనాన్ని వీళ్ళు తీసుకోవడం అనేది చేస్తూ ఉండేవారంట. మరి దాన్ని బేస్ మీద ఈరోజు స్టోరీ అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సునీల్, రాజేష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. రాజేష్ వర్క్ చేస్తున్నాడు, తనకైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సునీల్ తనకన్నా చిన్నవాడు కావడంతో ఇంకా జాబ్ అయితే చేస్తున్నాడు, కానీ పెళ్లి వరకు అయితే వెళ్ళలేదు. మరి పెద్దవాళ్ళతో పోల్చుకుంటే చిన్నవాళ్ళు కొంచెం ఆకతాయిగా ఉండడం ప్రతి ఇంట్లో కూడా సహజమే. అలానే సునీల్ కూడాను తను చాలా ఆకతాయిగానైతే ఉండేవాడు. ఉద్యోగం చేస్తున్నా కూడాను ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరగడం, వద్దని పని చేయడం ఇది బాగా అలవాటు. వాళ్ళమ్మ సునీల్ని హెచ్చరిస్తుంది, కానీ కూడా సునీల్ ఏమాత్రం పట్టించుకోకుండా నాకు అన్నీ తెలుసులే అని చెప్తూ బయటకైతే వెళ్ళి ఫ్రెండ్స్తోని రాత్రిపూట తిరుక్కొని ఇంటికైతే వచ్చేవాడు. 10:30కి ఇంటికి వస్తే ఎప్పుడు భోంచేస్తావు, ఎప్పుడు పడుకుంటావు, బయటని ఏమైనా తిన్నావా ఏంటి అని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. ఏం లేదు, ఫ్రెండ్స్తో అలా వెళ్ళి సరదాగా పానీపూరి తినేసి వచ్చావమ్మా అంతే అని అంటున్నాడు. సరే భోజనం చెయ్యి అంటూ వాళ్ళమ్మ భోజనం అయితే పెట్టేసి లోనకైతే వెళ్ళిపోయింది. ఇంకా ఆ సమయానికి వాళ్ళ నాన్న పడుకున్నారు కాబట్టి ఏం కాలేదు, కానీ లేకపోతే తిట్ల పురాణం అయితే మొదలైపోతుంది. సునీల్ అయితే భోజనం చేసి ఇంకా ఆ ప్లేటు బయటను అక్కడే పెట్టేసి వెళ్ళి తన రూమ్లోనైతే పడుకున్నాడు. పక్కనే వాళ్ళ అన్నయ్య అటు తిరిగి పడుకున్నాడు. వీడొకడు అనుకుంటూ తన హెడ్ ఫోన్స్ తీసి చెవుల్లో పెట్టుకొని పాటలు అయితే వింటూ పడుకొని పోయాడు. తెల్లవారి కాగానే త్వరగా లేచి స్నానం చేసేసి తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఆ రోజు డ్యూటీ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు, కానీ ఇంకా ఏదో పని ఉంది అంటూ బయటికి వెళ్ళి జులై తిరుగుళ్ళు అయితే తిరిగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని వాళ్ళ నాన్న, అన్నయ్య ఇద్దరూ లేరు. అమ్మా ఆకలిస్తుంది, త్వరగా అన్నం పెట్టు అని అంటున్నాడు. ఇప్పుడేం పెట్టేది లేదు, నువ్వు ముందు కాయగూరలు తీసుకురా, ఇంట్లో అస్సలు కాయగూరలు లేవు, రేపు తెల్లవారి మళ్ళీ మీకు క్యారేజీలకు ఉండదు, ఉల్లిపాయలు తప్ప ఇంకేం కనిపించట్లేదు అంటూ బ్యాగ్ అయితే ఇచ్చేసింది. బ్యాగు డబ్బులు ఇవ్వడంతో అబ్బా అమ్మ ఈ సమయంలోనేంటమ్మా, ముందు ఏదైనా పెట్టు అని అంటే సరేనని పరోటాలు అయితే పెట్టింది. అవి గబగబా తినేసి బ్యాగ్ పట్టుకొని అయితే వెళ్ళిపోయాడు. అన్నయ్య బైక్ ఉందా? ఉంది, అదిగో కీస్ అక్కడున్నాయి, తీసుకువెళ్ళు అని చెప్తుంది. ఇంకా బైక్ తీసుకొని పెద్ద హీరోలా ఫోజ్ కొట్టుకుంటూ తనైతే మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళేసరికి అప్పటికే 8 అయితే అయిపోయింది. ఇంకా చీకట్లో ఏమెంచుతాను అనుకుంటూ బైక్ని ఓ పక్కన పార్క్ చేసి తనైతే లోపలికి వెళ్ళి అంతా చూస్తున్నాడు. ఈలోగా అనుకోకుండా తన కళ్ళు ఒక అమ్మాయి మీద అయితే పడ్డాయి. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది. అసలు ఆ కళ్ళని మరల్చుకోలేకపోతున్నాడు. ఆ అమ్మాయి కాసే చూడాలి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ మెల్లగానైతే వెళ్తున్నాడు. ఈలోగా ఆ అమ్మాయి ఎదురుగా వస్తూ తన్నే చూస్తుంది. నన్నేనా చూస్తుంది లేదా ఇంకెవరినైనా
అని చుట్టూ చూసుకుంటున్నాడు. మళ్ళీ 2 నిమిషాలు ఆగి తన కాసే చూస్తున్నాడు. చూసేసరికి తన చేతిలో కూడా బ్యాగ్ అయితే ఉంది. ఓహో, కాయగూరలకు వచ్చిందనమాట, ఎలాగైనా పరిచయం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇంకా అప్పటికీ కూడా తను తినకాసే చూస్తోంది. ఇంకా దగ్గరికి వెళ్ళాడో లేదో రాయేదో తన్నుకొని తిన మీదైతే వచ్చి పడిపోయింది. అయ్యో, ఇలా పడిపోయారేంటండి అని అంటున్నాడు. అదే తెలియట్లేదండి, కిందనేదో రాయి ఉన్నట్టుంది అని అనుకొని గబగబా లేచింది. తను అలానే చూస్తూ చేతులైతే పట్టుకొని ఉండిపోయాడు. తన చేతుల్ని విడిపించుకుంది. సారీ అండి, సారీ అని చెప్తుంది. అయ్యో పర్వాలేదండి, దెబ్బలేమైనా తగిలాయా అని అంటూ ఉంటే కాళ్ళు బెనికినట్టుందండి అని చెప్తుంది. నడవలేక కుంటుతున్నట్టుగానైతే నడుస్తోంది. ఇంకా అది చూసిన తను అయ్యో ఉండండి అంటూ తన బ్యాగ్ అయితే పట్టుకున్నాడు. తిను కొనవలసిన వెజిటేబుల్స్ గురించి అయితే మర్చిపోయాడు. ఇంకా తన్నే పట్టుకుంటూ పదండి నేను డ్రాప్ చేస్తాను నా బండి మీద, ఎక్కడ మీ ఇల్లు అని అడుగుతున్నాడు. అయ్యో పర్వాలేదండి, నేను వెళ్ళిపోగలను అని అంటున్నా కూడాను పర్వాలేదు నేను డ్రాప్ చేస్తాను పదండి అంటూ జాగ్రత్తగానైతే తీసుకువెళ్తున్నాడు. ఇంక తను బైక్ ఎక్కమంటే తను 2 నిమిషాలు ఆలోచించి సరేనని బైక్ ఎక్కి కూర్చొని తన చేతిని సునీల్ భుజం మీద అయితే వేసింది. అంతే, సునీలు మేఘాల్లో తేలిపోతున్నాడు. ఎంత అందమైన అమ్మాయి, ఈ అమ్మాయి నా బైక్ ఎక్కి కూర్చోడమా, అది కూడా నా మీద చెయ్యి వేసి అని ఇంకా అయితే ఏవేవో ఊహలైతే ఊహించేసుకుంటున్నాడు. అలా ముందుకైతే వెళ్తుంది బైకు. ఏమండి మీ పేరేంటి అని అడిగాడు. నా పేరు నిషా అని చెప్పింది. నిషానా, చాలా మంచి పేరండి అంటూ ముందుకైతే వెళ్తున్నాడు. మీ ఇల్లు ఎక్కడండి అని అంటే కొంచెం దూరంలోనే అంటూ అక్కడున్న సందులన్నీ తిప్పించేసింది. ఇంక ఇక్కడ ఆపేసేయండి అని ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడే దిగిపోతాను, మళ్ళీ ముందుకు వెళ్తే మా వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది అంటూ తన చున్నీని మొహం మీద కప్పుకుంటూ జాగ్రత్తగానైతే వెళ్ళిపోయింది. ఇంకా అలా తను చీకట్లోనైతే కలిసిపోయింది. ఇంకా సునీలు ఇంటికి వచ్చాడు కానీ అసలు మైమర్చిపోయినట్టు తన ధ్యాసలోనైతే ఉన్నాడు. నిషా అనుకుంటూ ఇంటికి వచ్చిన సునీల్ని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. రేయ్, ఇందాకలనగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు, బ్యాగ్ ఖాళీగా ఉంది, కాయగూరలు ఏం దొరకలేదా, ఏం తీసుకురాలేదే అని అడుగుతుంది కోపంగా. అబ్బా అమ్మా వెళ్ళనే, ఈలోగా మా ఫ్రెండ్ కనిపించాడు, వాడితో మాట్లాడుకుంటూ ఉండిపోయా, రేపు తెస్తానులే అని అంటున్నాడు. ఏం అక్కర్లేదులే, ఇలా ఇవ్వు, పెద్దోడికి చెప్పినా బావున్ను, ఈలోగా అన్ని కాయగూరలు తెచ్చేద్దును అంటూ తన దగ్గరున్న సంచిని డబ్బుల్ని లాక్కుంది. ఇంక లోనకు వెళ్ళి అలానే ఏవేవో ఊహల్లోనైతే పడిపోయాడు. రేపు కూడా వస్తుందా తను కాయగూరలకి, అయినా అంత దూరం నుంచి ఎందుకు వస్తుంది ఈ మార్కెట్కే అని ఆలోచిస్తూ సర్లే నాకెందుకు, రేపు కూడా ఆ సమయంలో వెళ్ళి చూద్దాం అని అనుకుంటున్నాడు. తను హెడ్ ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ అలా పాటలు వింటూ పడుకున్నాడు. మర్నాడు యథావిధిగా తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడు నిషాను కలుస్తానా అని ఎదురు చూస్తున్నాడు. ఇంకా సాయంత్రం అవ్వనే అయ్యింది. అమ్మా నిన్న కాయగూరలు తీసుకురాలేదు కదా, ఈరోజు ఖచ్చితంగా తీసుకొస్తానే, ఇలా ఇవ్వు బ్యాగు అని అడుగుతున్నాడు. ఏం అక్కర్లేదు, సాయంత్రం అయితే ఊరు మీద బలాదూరు తిరగడానికి వెళ్ళిపోతావు, ఏం అవసరం లేదు, ఇంట్లోనే ఉండు అని వాళ్ళ అమ్మ కోపడుతూ చెప్తుంది. అబ్బా అమ్మా పర్వాలేదే, తీసుకొస్తానుండు, బంగాళదుంపలు లేవు కదా అంటూ క్యారెట్ బంగాళదుంపలు లేవు కదా, ఆ 2 తీసుకొస్తా అంటూ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ బండి తీసి తలనైతే దువ్వుకుంటున్నాడు. వాళ్ళమ్మ విచిత్రంగా చూసి ఏంటి అని అడిగితే ఏం లేదే, తల కొంచెం క్రాఫ్ట్ చెరిగిపోయిందని దువ్వుకుంటున్నా అంతే అని చెప్పి బండినైతే వెంటనే స్టార్ట్ చేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాడు. తను ఈరోజు మరి వస్తుందా రాదా అనే ఆలోచనలోనైతే పడ్డాడు. నేను వేరంగా వచ్చేసానా, నిన్న ఏ సమయానికి వచ్చాను, ఇదే టైంకి వచ్చాను కదా, తను ఇంకా రాలేదేంటి అని మార్కెట్ అంతా వెతికేస్తున్నాడు. ఈలోగా తన పక్కనే మరొక దగ్గర కాయగూరలు కొంటూ కనిపించింది నిషా. తన దగ్గరికి వెళ్ళి తన కళ్ళల్లో పడడం కోసం అక్కడే ఉండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు కానీ తను అస్సలు పట్టించుకోవట్లేదు నిషా. తన కాసే చూడలేనట్టుగా ఉంది. సరే ఇంకా లాభం లేదో అని చెప్పి దగ్గరికి వెళ్ళి
నిషా గారు అని పలకరించాడు. అంతేకాదు, నేను గుర్తున్నానా, నిన్న మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను కదా అని అంటే, ఓ మీరా, ఎందుకు గుర్తులేరండి, గుర్తున్నారు. మీ కాలు ఎలా ఉంది, నొప్పి తగ్గిందా అని అడుగుతున్నాడు. దానికి చిన్నగా నవ్వుతూ నిషా అయితే ఇలా అంటుంది, తగ్గింది తగ్గింది అని చెప్తుంది. సరేనండి, ఈరోజు మళ్ళీ వస్తారా నా బైక్ మీద అని అడిగేశాడు. అది వెళ్ళిపోతానులేండి అని అంటూ ఉంటే, పర్వాలేదు రండి, నేను కూడా ఇదిగో కాయగూరలు కొనడానికే వచ్చా అంటూ ఏవో కాయగూరలు తీసుకొని ఇద్దరు ఇంకా బైక్ మీద కూర్చొని వెళ్తూ ఉన్నారు. ఏమండి నిషా గారు, మీరేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఇంట్లో పని చేస్తానండి, ఇంకేం చేయట్లేదు అని అంది. ఓ చదువుకోలేదా? ఆహా, మా వాళ్ళు నన్ను చదవనివ్వలేదండి అని చెప్పింది. ఓ సరే కానీ మీరు వంట బాగా చేస్తారా? కాయగూరలు కొనడానికి వస్తున్నారు అని అంటే మీరే వంట చేసేదనుకుంటాగా అని అన్నాడు. అవునండి, నేనే వండుతా, చాలా బాగా చేస్తా, రేపు మీకు తీసుకొస్తానులేండి. కానీ మీతో మాట్లాడాలంటే, మీరు కలవాలి అని అంటే ఎలా అని అంటుంది. ఆ మాటలకి చిరునవ్వు నవ్వుతూ వెంటనే బైక్ అయితే ఆపేశాడు. రోడ్ మీద ఎవరూ లేని ప్రదేశంలోనైతే వాళ్ళు బైక్ ఆగింది. అక్కడ దిగి, ఉండండి ఇప్పుడే నా ఫోన్ నెంబర్ ఇస్తా అంటూ తన ఫోన్ నెంబర్ని అయితే ఇచ్చేశాడు. మరి మీ ఫోన్ నెంబర్ అని అంటే, ఒక్క నిమిషం అంటూ తన బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి అందులో డయల్ చేసి కాల్ అయితే చేసింది. వెంటనే ఆ కాల్ని లిఫ్ట్ చేసి, హలో నేనేనండి నిషా గారు అని అంటున్నాడు. దానికి నవ్వుతూ నిషా అయితే కాల్ కట్ చేసింది. ఇంక వెంటనే ఆ నెంబర్ని నిషా మై డార్లింగ్ అంటూ ఫీడ్ చేసుకొని జోబులోనైతే సెల్ ఫోన్ పెట్టుకొని నవ్వుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు. తను మాట్లాడుతూ ఉంటే ఇంకా మత్తెక్కినట్టుగా అయితే అనిపిస్తోంది. నిషా గారు, అంత భయపడిపోతారేంటి, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, కొంచెం దూరంలోకి తీసుకువెళ్ళి వదిలేస్తా అని అంటున్నాడు. పర్వాలేదండి, నాకు ఈ సందులో ఆపేసేయండి, నేను వెళ్ళిపోతా అని అంటుంటే, అలా ఎలా కుదురుతుంది, ఏం పర్వాలేదు, బయట ఎవరు లేరు కదా, కొంచెం దూరంలోనే ఆపేస్తా అని చెప్తున్నాడు. సరే సరే అంటూ వాళ్ళ స్ట్రీట్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేయండి అని చెప్పింది. అదిగోండి అదే మా ఇల్లు అని ఒక చిన్న ఇంటిని అయితే చూపించింది. సరేనని చెప్తూ తనైతే బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఊహల్లోనైతే తేలిపోతున్నాడు. నిషా నిషా అనుకుంటూ ఇంటికైతే వెళ్ళాడు. వాళ్ళ అమ్మకి కాయగూరలు సంచిచ్చి, ఇంకా నేను పడుకుంటానమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంటే, రే రే కొంచెం ఏదైనా తినరా అని అంటూ ఉంటే, వద్దొద్దు నాకు ఆకలి వేయట్లేదు అనుకుంటూ తను అలానే పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. కానీ నిషా అలా జ్ఞాపకం అయితే వస్తుంది. కళ్ళు మూసుకొని అలానే పడుకున్నాడు. ఇంకా ఎవరో తన చెవులోని గుసగుసలు ఆడుతున్నట్టు ఏవో మంత్రాల్లాగా అయితే వినబడుతున్నాయి. ఆ మంత్రాలు ఉన్నట్టుండి ఎక్కువ అవుతున్నాయి. తనకి వెంటనే నిద్రాభంగం అయితే కలిగింది. లేచి కూర్చున్నాడు, చుట్టూ చూస్తున్నాడు. ఎవరది నా చెవు దగ్గరికి వచ్చి ఎవరా మంత్రాలు చదువుతున్నారు అని అనుకుంటున్నాడు. కానీ ఏమీ తెలియట్లేదు. సరే మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ అవే మంత్రాలు. ఏంటిది అని అనుకున్నాడు. ఇంక ఇలా లాభం లేదని చెప్పి మళ్ళీ హెడ్ ఫోన్స్ తీసి పాటలు పెట్టుకొని అలానే వింటూ పడుకుండిపోయాడు. మర్నాడు ఎప్పుడవుతుందా, ఎప్పుడు నిషి దగ్గరికి వెళ్దామా, తను ఏం తీసుకొస్తుందా అనే ఆలోచనలోనైతే ఉన్నాడు. ఇంకా తెల్లవారేసరికి నిషి నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. మరి ఈరోజు మధ్యాహ్నం మీరెక్కడుంటారు, నేను మీకోసం సేమియా ఉప్మా చేసి తీసుకువస్తాను అని రాసి పెట్టింది. నేను కంపెనీలో ఉంటాను కానీ బయటికి వస్తానులేండి, నేను ఎక్కడికి రావాలో చెప్పండి అక్కడికి వస్తా అని చెప్తున్నాడు. సరేనని తనైతే పలానా చోటుకైతే రమ్మంది. మరి అక్కడే ఇద్దరు మీట్ అయ్యారు. తను ఎంతో సంతోషంగా చేతిలో ఉన్న బాక్స్ని, సునీల్ తన చేతిలో ఉన్న బాక్స్ని తీసుకొని వాసన అయితే చూశాడు. అబ్బా చాలా మంచిగా వస్తుంది వాసన, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటా అంటూ స్పూన్తోని 2 స్పూన్లు అయితే పెట్టుకున్నాడు. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు నిషా గారు అంటూ నవ్వుతున్నాడు. నచ్చిందా? సరే అయితే మీకేం కావాలంటే అది చెప్పండి, రేపు చేసి తీసుకొస్తా అని అంటుంది. నిజంగానా, నా కోసం చేసి తీసుకొస్తారా అని అడుగుతున్నాడు. అవును నిజంగానే, మీకోసమే అని అంటుంది. సరే అయితే నాకు బిర్యానీ కావాలి, చేస్తారా అని అడిగేశాడు.
సరేనండి, తప్పకుండా అని అంటూ ఉంటే, మరి రేపెప్పుడు కలుద్దాం అని నిషా సిగ్గుపడుతూ అడుగుతుంది. ఆ మాటలకి తనైతే ఇంకా హ్యాపీగానైతే ఫీల్ అయ్యాడు. అర్థం చేసుకున్నాడు నిషా కూడాను తన్ని ప్రేమిస్తుంది అని. సరే తప్పకుండా, మన మార్కెట్ పక్కన ఒక పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్లో కలుద్దామా అని అడిగేశాడు. ఆ మాటలకి నవ్వుతూ తలదించుకొని సరే అని బుర్ర అయితే ఊపింది. ఇంకా తను సంతోషంతోని నిషా అని పిలిచాడు. తను ఒకేసారి తిన్నైతే చూసింది. అదేం లేదు, మరి ఇంత పరిచయం కలిగింది కదా, అందుకనే పేరు పెట్టి పిలుస్తా అని అంటున్నాడు. మీరెలా పిలిచినా ఓకే అని చెప్తూ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోయింది. అంతే, తన ఊహలు నిజమైపోయాయి. ఈ అమ్మాయి నాకు పడిపోయినట్టే అని అనుకున్నాడు. ఇంకా తను ఎంతో హ్యాపీగా కంపెనీకి అయితే వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎలా గడుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఈలోగా నిషా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మెసేజ్ అయితే చేసింది. ఇప్పుడు కలుస్తారా అంటూ. ఇప్పుడా? ఇప్పుడు నువ్వు బయటికి రాగలవా? ఎక్కడికి వస్తావు నిషా అని తిను కూడా మెసేజ్ అయితే చేశాడు. అదే పార్క్లోకి వెళ్దాం అని మళ్ళీ మెసేజ్ పెట్టింది. అంతే, సరే వస్తున్నానని తల దూకొని వెంటనే సెంటు కొట్టుకొని బయలుదేరుతున్నాడు. వాళ్ళమ్మ అది చూసి, ఏంటి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు, అంత సెంట్ ఎందుకు కొట్టావు అని అడుగుతుంది. అదేం లేదమ్మా, మాసిపోయిన బట్టలు వేసుకున్నాను కదా, వాసన వస్తున్నాయి, అందుకని సెంటు కొట్టా అని కవరింగ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ అన్న బైక్ అయితే తీసుకొని వెంటనే తనైతే అక్కడికి వచ్చేశాడు. అప్పటికి సమయం రాత్రి 7 అయితే అవుతుంది. ఇంకా చుట్టుపక్కల ఎవరూ లేరు. పార్క్లోనైతే అసలు మనుషులే కనిపించట్లేదు. నిషా ఈ పార్క్లో ఉంటానన్నది కదా అంటూ పార్క్ గేట్ తీసి లోపలికైతే వెళ్ళాడు. లోపల చూస్తే ఎక్కడ ఒక పిట్ట మనిషి కూడా కనిపించట్లేదు. దూరంగా ఒక బెంచ్ పైన నిషా అయితే కూర్చొని తన తలని సవరించుకుంటుంది. అదిగో అక్కడే ఉంది అంటూ పరిగెట్టుకుంటూనైతే వెళ్ళాడు. తన్ని చూడగానే నవ్వుకుంటూ నిషా అంటూ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. నిషా గబుక్కుమని లేచి నించుంది. అయ్యో సారీ, ఏమీ అనుకోవద్దు అని అన్నాడు. అయ్యో అలాంటిదేం లేదు, సడన్గా వచ్చి కూర్చుంటాను అని మళ్ళీ తన పక్కన వచ్చి కూర్చుంది. అంతే, తన భుజం మీద అయితే చేయి వేశాడు. ఇంకేంటి నిషా, ఎందుకు రమ్మన్నావు, ఏం చేసావు అని అంటున్నాడు. మీకోసమే ఇదిగో ఇవి చేశా అంటూ బిర్యానీ తీసుకువచ్చింది. అయ్యో రేపు కదా చేయమన్నా, ఈరోజే ఎందుకు చేశావు అని అంటున్నాడు. మీకోసమే, మిమ్మల్ని చూద్దామని అని నవ్వుతూ అంది. అవునా అంటూ ఆ బిర్యానీ తీసుకొని గబగబా తినేస్తున్నాడు. అయ్యో ఇంటికి వెళ్ళి తినొచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు లేదు, నువ్వు చేసింది ఏదైనా నాకే సొంతం, నేను ఇప్పుడే తినేయాలి అంటూ గబగబా తినేసి బాక్స్ అయితే ఇచ్చేశాడు. సరే ఇంకా నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతుంటే, ఆగు నిషా అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు. కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం అని అంటున్నాడు. రేపు కలుద్దాం కదా, అప్పుడు మాట్లాడతా, ఇప్పుడు వద్దు, ఇంట్లో వాళ్ళు నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తుంది. సరే అయితే నా బైక్ మీద వెళ్దాం పద అంటూ తన చెయ్యి పట్టుకొని ఇక ముందుకైతే వెళ్తున్నారు. ఇంకా బైక్ ఎక్కగానే నిషకి ఇలా చెప్తున్నాడు. 2 సైడ్లు కాళ్ళు వేసుకొని నన్ను గట్టిగా పట్టుకోవా అని అడుగుతున్నాడు. సరేనంటూ నిష కూడా అలానే కూర్చుంది. ఇంకా అలా ఊహల్లో తేలిపోతూ నిషతో ఏవో మాట్లాడుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి ఆపాడు. అమ్మో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ గబగబా దిగిపోయింది. ఇంకా బైక్ రివర్స్ చేసి వెళ్ళబోయే సమయానికి ఒక 40-45 ఏళ్ళ అతను తన ముందుకైతే వచ్చాడు. చూడ్డానికి చాలా బక్కపలచగానైతే ఉన్నాడు. అసలు ఒంట్లోని శక్తి లేనట్టే ఉన్నాడు. అటువంటి వాడు తిన్నాపి, ఏయ్ ఎవరు నువ్వు, దాని వెనకాతలు ఎందుకు పడుతున్నావు, నీకు అసలు ఎవరో తెలుసా, అది మంచిది కాదు, వద్దు, దాంతో స్నేహం వద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నాడు. ఆ మాటలకి ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, అయినా నీకే, నేను అమ్మాయితో మాట్లాడితే అని సునీల్ అయితే గట్టిగా గసురుతూ బైక్ ఆపి తన ముందుకైతే వెళ్తాడు. ఎవర్రా నువ్వు, అసలు తన గురించి నీకేం తెలుసు అని అంటున్నాడు. ఆ మాటలకి నీకే తెలీదు, నాకు పూర్తిగా తెలుసు, నేను చెప్తున్నాను కదా, వద్దంటే వద్దు, ఇంకంతే, ఇక్కడితో ఆపేసాయి
లేకపోతే నీ జీవితాన్నే కోల్పోతావు అని చెప్తున్నాడు. అయినా కూడా వినకుండా అసలు నువ్వెవరు, తన గురించి ఎందుకు ఇలా చెప్తున్నావు అంటూ తన కాలర్ పట్టుకొని గట్టిగానైతే కొట్టేశాడు. అక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మళ్ళీ బైక్ ఎక్కి సునీల్ అయితే అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేశాడు. ఇంటికి వచ్చాడు కానీ తనకి భోజనం చెయ్యాలనిపించట్లేదు. అంతా నిశమయం. ఎందుకంటే పూర్తిగాను తనిచ్చిన బిర్యానీ తిన్నాడు కదా. ఇంకేం ఆకలేస్తుంది, వెళ్ళి పడుకుంటుంటే వాళ్ళ అమ్మ అయితే లేపుతోంది. రేయ్, నిన్న కూడా భోజనం చేయలేదు, రాత్రిపూట ఇలా మానకూడదురా, ఆయుక్షీణం అని చెప్తూ ఉంటే, అబ్బా అమ్మ నన్ను వదిలేసేయ్, నాకు కడుపు ఫుల్గా ఉంది, మా ఫ్రెండు నాకొకడు బాక్స్ అయితే ఇచ్చాడు, అది తిన్నానులే అని చెప్తున్నాడు. ఏంటో వీడి రోజు రోజుకి వీడి ప్రవర్తన, వీడి పద్ధతి అంతా మారిపోతుంది అని వాళ్ళ అన్నయ్యకి అయితే చెప్తుంది. నేను చూస్తున్నానమ్మా, పోనీలే వదిలేసాయి అని ఇద్దరు కూడాను సర్ది చెప్పుకున్నారు. ఆ రోజు రాత్రి పడుకున్న సునీల్కి మళ్ళీ ఎవరో ఈసారి చెవులోకొచ్చి మంత్రాలు అయితే చెప్తున్నారు. ఈసారి ఆ మంత్రాలు చాలా గట్టిగానైతే వినబడుతున్నాయి. దాంతోపాటుగా తన మీదకొచ్చి ఎవరో కూర్చున్నట్టుగానైతే అనిపించింది. ఒళ్ళంతా కూడాను బాగా నొప్పిగానైతే ఉంది. తాను లెగుద్దామనుకుంటే లేవలేకపోతున్నాడు. తన్ని ఎవరో పిండేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తన ఒంట్లో రక్తాన్ని ఎవరో పీల్చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బాగా నీరసంగానైతే అనిపిస్తోంది. తెల్లవారు లేచేసరికి ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. ఏంటి ఇలా ఉంది నాకు అని లేవలేని పరిస్థితుల్లోని పక్కనున్న వాళ్ళ అన్నయ్యని చేయి తట్టి లేపుతున్నాడు. అన్నా అన్నా, ఏంటోరా నాకు బాగా నీరసంగా అనిపిస్తుంది, ఏదో ఏదో మైకంలో ఉన్నాను అని ఏవేవో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి పక్కన ఉన్న రాజేషు ఏమైందిరా నీకు అంటూ ఒళ్ళు తడిమి చూసి, అయ్యయ్యో జ్వరంగా ఉంది, ఉండు అని చెప్తూ బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా చెప్పాడు. ఇంకా డాక్టర్ని అయితే ఇంటికి పిలిచి చెక్ చేయించి ఇంజెక్షన్ ఏదో చేసి ఈరోజు తినకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోయాడు. ఇంక సరే, ఆ రోజైతే తను ఉద్యోగానికి వెళ్ళలేదు కానీ నిషా ఏం చేస్తుందో, నా గురించి వెయిట్ చేస్తుందేమో అని మెసేజ్ల మీద మెసేజ్లు అయితే ఇస్తున్నాడు. నిషా కూడా అట్నుంచి రిప్లైలు అయితే ఇస్తుంది. ఏమైంది, ఎందుకు రాలేదు అని అడుగుతుంది. ఏం లేదు, అదేంటో నిన్న రాత్రి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నాడు. అవునా, అయ్యో అని అటుపక్క నుంచి మెసేజ్ అయితే పెట్టింది. ఈలోగా వాళ్ళ అన్నయ్య వచ్చి, రే పడుకో, ఇప్పుడు మెసేజ్లేంటి, ఎవరికి చేస్తున్నావు అని అడిగితే, ఏం లేదన్నా అంటూ తన సెల్ ఫోన్ తీసి తిండి కింద అయితే పెట్టేశాడు. ఆ రోజు అలానే గడిచిపోయింది. రాత్రి పడుకునే సమయానికి డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోవడం వల్ల బాగా నిద్ర అయితే పట్టేసింది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తెల్లవారికి పూర్తిగానైతే కోలుకున్నాడు. ఇంకా తెల్లవారే లేచి శుభ్రంగా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. వాళ్ళ అమ్మ, రే ఈరోజుకి ఆగిపోవచ్చు కదా, నిన్న బాగా జ్వరం పడ్డావు కదా, ఈరోజు కూడా ఉండిపో, రేపు వెళ్దుగానిలే అని చెప్తూ ఉంటే ఆ మాటలు పట్టించుకోకుండా లేదు నేను వెళ్ళాలి అంటూ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నిషాకైతే మెసేజ్లు చేస్తున్నాడు. డ్యూటీలో పని ముగించుకొని వెంటనే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాడు. నిషా అక్కడికి వచ్చింది. ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ మళ్ళీ తన బైక్ ఎక్కి గట్టిగానైతే పట్టుకుంది. ఇంకా అలానే అక్కడున్న పార్క్ అయితే వెళ్ళారు. ఇద్దరు కాసేపు అక్కడ మాట్లాడుకొని అలా మాట్లాడుకుంటున్న సమయంలోని నిషా మళ్ళీ తన బ్యాగ్లో నుంచి ఏదో ఒక బాక్స్ అయితే తీసింది. ఆ బాక్స్లోని ఏవో 4 లడ్డూలు అయితే కనబడుతున్నాయి. ఇదిగో నీకోసమే, నీ ఆరోగ్యం బాగుండాలని ఈ లడ్డూలు అయితే చేశాను, ప్రత్యేకించి నీకోసమే చేశాను, తిను అంటూ తన నోటి దగ్గర అయితే పెట్టింది. వెంటనే తినేశాడు. అంతేకాదు, ఇంకా మిగిలిన ఆ 3 లడ్డూలు కూడా నీకే అంటూ తనకైతే ఆ బాక్స్ ఇచ్చింది. అది బ్యాగ్లోనైతే పెట్టుకున్నాడు. ఇంకా ఇద్దరు మాట్లాడుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఎవరింటికి వారు వెళ్ళిన తర్వాత నిష గురించి ఆలోచిస్తూ, నిష ప్రేమ వల్లే మళ్ళీ నేను ఈ రకంగా తెములుకున్నాను అని అనుకున్నాడు. మరో పక్క నిష ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలాయన నిషనైతే తిడుతున్నాడు. నీకు బుద్ధి లేదా, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నాకు మోసం చేయకు అని అంటున్నాడు.
ఆ మాటలకి నిష ఒక్క మాట కూడాను సమాధానం చెప్పకుండా వ్యంగ్యంగా నవ్వుతూ హేళనగా చూస్తూ అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన సునీల్కి వాళ్ళ అమ్మ నాన్న ఇలా చెప్తున్నారు. రేపు ఎక్కడికి వెళ్ళొద్దు, రేపు తెల్లవారి మీ అన్నయ్యని చూసుకోవడానికి పెళ్లివారి ఇంటికి వస్తున్నారు. అమ్మాయి తాలూకా అమ్మా నాన్న ఇంకా వాళ్ళ చుట్టాలు అయితే వస్తున్నారు మన ఇల్లు చూడ్డానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని వాళ్ళ నాన్న అయితే హెచ్చరించి చెప్పేశాడు. సరే, వెంటనే నిషాకైతే ఆ మెసేజ్ అయితే చేసేసాడు, రేపు నేను రావడం కుదరదు అని చెప్పి. ఎందుకు అని కంగారుగా మెసేజ్ అయితే చేసింది. ఏం లేదు, ఇంట్లో కొంచెం పనుంది, అన్నయ్యకి ఏదో సంబంధం వచ్చింది అదే అని చెప్పి మళ్ళీ మెసేజ్ అయితే పెట్టాడు. సరేననేసింది. ఇంకా ఆ రోజు రాత్రి పడుకుంటే అస్సలు నిద్ర పట్టట్లేదు. కడుపంతా ఉబ్బరంగానైతే తయారయ్యింది. ఏదో తినకూడని తింటే ఎలా అయిపోతుందో అలా అయితే ఫామ్ అయిపోయింది గ్యాస్. అంతేకాదు అస్సలు పడుకోలేకపోతున్నాడు. ఎటు తిరిగి పడుకున్నా తనకైతే తన కళ్ళ ముందు ఏదో ఒక విచిత్రమైన రూపం కనిపిస్తోంది. అంతేకాదు తన చెవుల్లోని ఎవరో మంత్రాలు చదువుతూ తన ఫోటో ముందు కూర్చున్నట్టుగానైతే కనిపిస్తోంది. ఏంటి ఇలా జరుగుతుంది అని భయపడుతున్నాడు. ఎవరికైనా చెప్దామా అంటే అదేంటో చెప్పలేకపోతున్నాడు. అలానే టెన్షన్ పడుతూ ఇంకా లాభం లేదని కాసేపు అయితే బయటకు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ అన్నయ్య, ఏమైందిరా నీకు అంత టెన్షన్గా ఉన్నావు? నేను కదా టెన్షన్గా ఉండాలి, నువ్వేంటి అంత టెన్షన్గా ఉన్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు అన్నయ్య, ఏం లేదు, కొంచెం తేడాగా అనిపిస్తుంది, ఊపిరి అందట్లేదు, పైగా గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోయింది అని గాబరా పడుతూ చెప్పాడు. అయ్యో ఏమైందిరా మళ్ళీ నీకు అంటూ వాళ్ళ అన్నయ్య వచ్చి కాసేపు తన పక్కనే కూర్చొని ఆ మాట ఈ మాట అయితే మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకుంటూ ఉంటే ఆ సమయంలోని మళ్ళీ ఒళ్ళంతా నొప్పులు అయితే చేసేస్తున్నాయి. తను పడుకోలేకపోతున్నాడు. ఈసారి ఇంకా లాభం లేదని హెడ్ ఫోన్స్ తీసి చెవులో పెట్టుకొని పాటలు అయితే వింటూ పడుకుంటూ పోయాడు. మర్నాడు తెల్లవారే పెళ్లివారైతే ఇంటికి వచ్చేశారు. మరి వాళ్ళు ఇద్దరు అబ్బాయిల్ని ఇంటిని అంతా కూడా చూశారు. వెనకాతల బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నారు. బాగానే ఉంది, ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని పెళ్లి కూతురు తండ్రి అయితే అడుగుతున్నాడు. సరే పదండి అంటూ వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కూడాను మాట్లాడుకున్నారు. ఇంకా మాటలన్నీ పూర్తయిన తర్వాత సంతోషంగా వాళ్ళ నాన్న అయితే వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఏమైందండి, ఏమన్నారు, అమ్మాయి ఓకేనా, కట్నాలు అన్నిటికీ ఓకేనా అని అడుగుతుంది గాబరాగా సునీల్ తల్లి. అన్నీ ఓకేనే, వాళ్ళు ఏంటంటున్నారంటే మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మీకు ఎలాగ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి మన ఇద్దరు అబ్బాయిలకి మా ఇద్దరు అమ్మాయిల్ని చేసుకుంటారా అని అడుగుతున్నారు. నేను కూడా దానికి సరేనని చెప్పేశాను. ఎందుకంటే వీడికి పెళ్ళేజ్ వచ్చేసింది కదా, అమ్మాయి కూడా చూడ్డానికి చాలా బాగుంది, అందుకనే అని అనేసరికి సునీల్కి గుండెల్లో రాయి అయితే పడిపోయింది. నాకు చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నారు నాన్న అని కోపంతో అంటున్నాడు. ఆ మాటలకి వాళ్ళమ్మ, రే నోరు మూసుకో, నాన్న ఏం చేసినా మన మంచికే కదా, అయినా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగుందిరా, ఒప్పుకోరా అని అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయారు. ఒక రోజంతా కూడాను నాకు బుర్ర పాడైపోయింది. నిష ఏమైపోతుంది, నేను పెళ్లి చేసుకోకపోతే నిష ఏమవుతుంది అని బాధపడిపోతున్నాడు. ఇంక ఇలా లాభం లేదు అని చెప్పి నిషతో మాట్లాడకుండా దూరంగానైతే ఉన్నాడు. ఒక రోజైతే గడిచింది. అంతే, నిష నుంచి మెసేజ్ మీద మెసేజ్లు అయితే వస్తున్నాయి, కాల్స్ కూడా వస్తున్నాయి, కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఇంక మొత్తానికి మార్కెట్ దగ్గర అయితే ఇంకా సునీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంది నిష. అంతే, కరెక్ట్గా ఆ సమయానికి సునీల్ మార్కెట్కి రావడం, నిష వెంటనే తన చెయ్యి పట్టుకొని పక్కకైతే తీసుకెళ్ళింది. ఏమైంది సునీల్, నీకు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు నిషా, ఏం లేదు, నా మనసు ఏం బాగాలేదు అని చెప్తున్నాడు. ఏమైంది, అసలు విషయం ఏంటి అని అంటే, మా ఇంట్లో వాళ్ళు నాకు ఇలా సంబంధం చూశారు అని చెప్పేశాడు. మరి నువ్వేమన్నావు అని అడిగింది నిష. నేనేం చెప్పలేదు అంటూ అలానే ఉండిపోయాడు. ఆ మాటలకి నిష అవేం పట్టించుకోకుండా, సర్లే ఏదో అవుతుందిలే, ఇదిగో నీకోసమని తెచ్చా అంటూ సేమియానైతే చేసి తీసుకొచ్చింది. ఇదిగో తీసుకో, తిను అని చెప్తుంది. వద్దొద్దు,
ఇప్పుడేం వద్దులే అని అంటే కళ్ళు కోపంగా పెట్టి, ఏ ఎందుకు తినవు, నేను అప్పుడే దూరం అయిపోయానా అని ఒక మాట అయితే అనేసింది. అంతే, వెంటనే గడగడ ఆ సేమియా అంతా కూడా తాగేశాడు. ఓకేనా, నిన్ను వదిలి నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను చనిపోతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అనుకుంటూ తన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంక ఇంట్లో వాళ్ళందరినీ కూడాను బయటికి పిలిచి, నేను ఆ అమ్మాయిని చేసుకోను, నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి పేరు నిషా, ఆ అమ్మాయినే చేసుకుంటాను, ఆ అమ్మాయితో కలిసి తిరుగుతున్నాను ఇన్నాళ్ళు అని చెప్పేశాడు. ధైర్యం చేసి చెప్పాడు. కానీ వాళ్ళ నాన్న అయితే చెడమడ తిడుతూ కొట్టడం కూడా జరిగింది. మరి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ అయితే అడ్డు వచ్చి ఆపారు. నాన్న ఊరుకోండి, వాడేదో చిన్నపిల్లవాడు, వాడికి నచ్చింది చేయనివ్వండి, నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, వాడికి నచ్చితే చాలు, వాడి పెళ్ళి అయితే చాలు అని వాళ్ళ అన్నయ్య అయితే చెప్తున్నాడు. అదేం మాటలురా నువ్వు, శుభమా అంటూ పెళ్ళి అనుకుంటే ఇలాంటివన్నీ కూడా ఏంటి, మాట్లాడుకు అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఇంకా మొత్తానికి ఆ రోజు వంట వండుకున్నా కూడాను ఎవ్వరూ తినకుండా అలానే పడుకుని పోయారు. మర్నాడు సునీల్ వాళ్ళ నాన్న సునీల్ని అయితే అడుగుతున్నాడు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, అసలు మన కులమేనా, ఎక్కడుంటారు ఏంటి అని అడుగుతూ ఉంటే వివరాలన్నీ కూడా చెప్పాడు. సరే అనుకొని ఊరుకున్నాడు. ఆ తర్వాత మర్నాడు సునీల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ఇద్దరూ వచ్చి సునీల్ ముందు నించొని ఇలా అంటున్నారు, రే నువ్వు ఎవరిని ప్రేమించావురా, అసలు నీకేమైనా బుద్ధుందా, అలాంటి అమ్మాయిని ప్రేమిస్తావా అని అంటున్నాడు రాజేష్. ఆ మాటలకి ఏ నిషకేం తక్కువ అని అంటున్నాడు. ఆ మాటలకి రాజేష్ ఇలా అంటున్నాడు, దానికి ఆల్రెడీ పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారా, అలాంటి దాన్ని నువ్వు ప్రేమించడం ఏంట్రా, నీకు అసలు ఈ విషయం తెలుసా తెలీదా అని అంటుంటే ఆ మాటలకి నాకైతే చాలా కోపం వచ్చేసింది. అన్నయ్య నువ్వు ఎవరి గురించి అంటున్నావు, నిషకు పెళ్ళి అవ్వలేదు అని చెప్తున్నాడు. నీకే తెలీదు, ఆ ఇల్లే కదా, ఫలానా ఇల్లే కదా అంటూ ఇంటి అడ్రస్ మొత్తం చెప్పారు. అంతే, అవును అదే ఇల్లు అని అన్నాడు. కానీ మనసులో మాత్రం నిషనే నన్ను దూరం చేయడానికి వీళ్ళేవో పన్నాగాలు పన్నుతున్నారు అని మటుకు అనుకుంటున్నాడు. వీళ్ళ మాటలైతే అస్సలు నమ్మలేదు. సరేరా, నువ్వు మా మాటలు నమ్మక్కర్లేదు, నీకే చూపిస్తాను పద అంటూ వాళ్ళ అన్నయ్య అయితే తీసుకొని వెళ్ళాడు. నిషా వాళ్ళు ఉంటున్న ఆ ఏరియాలోని ఒక కిల్లి బడ్డి దగ్గర కూర్చొని వాళ్ళైతే టీ తాగుతూ అక్కడే కూర్చొని ఉన్నారు. ఆ సమయానికి తెల్లవారు 8-8:30 అవుతున్న సమయానికి నిషా 2 పిల్లల్ని తీసుకొని ఆ స్కూల్ వైపు అయితే వెళ్తుంది. అదిగో చూడు ఆ అమ్మాయేనా అని అన్నాడు. అవునన్నా అంటూ నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే రాజేష్ వెళ్ళి నిషనైతే ఆపాడు. అడ్డగించి, ఏయ్ నువ్వేనా మా తమ్ముడిని వల్ల వేసుకుంది అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ మాటలకి నిషా నన్ను కూడా చూసింది. చూసి తను కూడా అలానే ఉండిపోయింది. ఇంకేమీ మాట్లాడలేదు. నేనేం మాట్లాడదామన్నా నా నోటంట ఒక్క మాట కూడా రావట్లేదు. అలా నా కళ్ళంట నీళ్ల మటుకు ఉబికి వచ్చేస్తున్నాయి. చీచి, ఇంత మోసం చేస్తావా అనుకుంటూ అక్కడి నుంచి అయితే వచ్చేసాను. ఇంకా ఆ రోజు నుంచి నాకు నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. డ్యూటీకి వెళ్తున్నాను కానీ పని సరిగ్గా చేయలేకపోతున్నాను, తిండి సరిగ్గా తినట్లేదు, పడుకోలేకపోతున్నాను. పడుకుంటే ఎవరో వచ్చి నా మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. నా చెవులో గుసగుసలు, ఆ మంత్రాలు అలానే వినబడుతున్నాయి. ఎంత ఏం చేసినా కూడాను నా మనసు మటుకు నిషవైపే వెళ్తుంది. అప్పటికే బాగా క్షీణించిపోయాను. 5 కేజీల వరకు తగ్గిపోయాను. ఎందుకు అలాగ అయిపోతున్నానో ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ పెళ్లి సంబంధాన్ని ఖాయమైతే చేసేశారు. మరి 2 అక్క చెల్లెళ్ళు కూడాను చాలా సంతోషంగానైతే ఉన్నారు. మా వాడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళందరినీ చూసి నాకు కూడా అనిపించింది, ఇంట్లో వాళ్ళని కష్టపెట్టే బదులు వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పింది చేసుకోవడం మేలు అని అనుకున్నాను. కానీ నా మనసులో మటుకు నిష మటుకు అలానే ఉంది, మెదులుతూనే ఉంది. ఇంకా ఒకరోజు నేను ఆ డ్యూటీకి వెళ్ళిన సమయంలోని నాతో పాటు పనిచేస్తున్న మరొక అబ్బాయి, అన్నా నువ్వు ఎప్పుడు బండి మీద తీసుకువెళ్తుంటావు కదా, ఒక అమ్మాయి నిన్ను గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది, అమ్మాయి ఎవరన్నా అని అడిగాడు. ఆ మాటలకి నాకు కొంచెంగా బాధ అనిపించింది. కానీ ఆ అమ్మాయి నిష అని చెప్పాను. ఆమె నీకేమవుతుందన్నా
అదే మన కంపెనీ బయటన నించోనుంది అని చెప్పాడు. అంతే, నాకు ఇంకా 2 నిమిషాలు కూడా అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే పరిగెత్తుకొని నిషా దగ్గరికి అయితే వచ్చేసాను. నిషాని చూస్తూ గట్టిగానైతే కౌగిలించుకున్నాను. నిషా, నిన్ను వదిలేదే లేదు, నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావు అని అడుగుతున్నాను. ఆ మాటలకి నిషా కూడా ఏడుస్తూ, ఏం చేస్తాను, నా కర్మ, చిన్నతనంలోనే పెళ్లి చేసేశారు. నీకు తెలుసు కదా, అది పెళ్లి కూడా కాదు, ఒక రకంగా అమ్మేశారు. చిన్నతనంలోనే పెళ్ళి అయిపోవడం వల్ల 2 పిల్లలు కూడా పుట్టేశారు. నాకైతే అది పెళ్లిలాగా అనిపించదు. ఏదో నరకంలో ఉన్నట్టుగా ఉన్నాను. ఇన్నాళ్ళు అయిపోయింది. అతనంటే నాకు అసలు ఇష్టం లేదు. అతను నాకన్నా చాలా పెద్దవాడు, ముసలివాడు. ఏదో ఉంటున్నానంటే ఉంటున్నాను నా పిల్లల కోసం. ఈ మధ్యలో నువ్వు నాకు కనిపించవు. నిన్ను వదిలి నేను ఉండలేను అని చెప్తూ ఏడుస్తోంది. ఆ మాటలకి మళ్ళీ నిషమాయిలోనైతే పడిపోయాడు సునీల్. ఏడవద్దు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, మా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేస్తాను అంటూ ఆ రోజు డ్యూటీ అవ్వగానే ఇంటికి వెళ్ళి నేను నిషని తప్ప ఇంకెవరిని చేసుకోనని ఖరాఖండిగానైతే చెప్పేశాడు. అంతే, వాళ్ళ నాన్నొచ్చి ఎడాపెడా కొట్టేశాడు. ఇంట్లోని పెద్ద గలాటనే జరిగింది. అయినా కూడా అవేం పట్టించుకోకుండా, నేను ఇంట్లో ఉండను, మీకు నచ్చింది చేసుకోండి, మీరు ఆ సంబంధాన్ని కుదుర్చుకొని వీడికి పెళ్లి చెయ్యండి, నాకేం వద్దు అంటూ తన బ్యాగు, బట్టలు, ఇంకొన్ని సామాను, తను సంపాదించుకున్న కాస్త డబ్బులు అవన్నీ కూడా సర్దుకొని బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి అయితే వేరొక దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చిన్న ఇల్లునైతే తీసుకొని అద్దెకుంటున్నాడు. మరి ఇంట్లోని సామానన్నీ కూడా కుదుర్చుకున్నాడు. మెల్లమెల్లగా ఫ్రిడ్జు, టీవీ అన్నీ కూడా కొనుక్కున్నాడు. కొనుక్కొని అది ఒక అందమైన ఇల్లులాగా అయితే తీర్చిదిద్దుకున్నాడు. నిషని కూడా అక్కడికి వచ్చామన్నాడు. నిష ఇంకా తినతో తిరుగుతుందని తెలిసి తన భర్త కూడాను నిషని బయటికి పొమ్మన్నాడు. తన 2 పిల్లల్ని తీసుకొని నిష అయితే తన దగ్గరికి వచ్చేసింది. ఆ పిల్లలిద్దరూ సునీల్ని నాన్న నాన్న అని పిలిస్తే ఏదో తన సొంత పిల్లల్లాగా మురిసిపోతూ సంతోషంగానైతే ఉన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి నిషా, సునీలు ఇద్దరు కూడా భార్యాభర్తల్లాగా అయితే ఉండేవారు. పెళ్ళైతే చేసుకున్నారు కానీ ఆ రోజు నుంచి నిద్ర లేదు. సునీల్కి తిండి సహించేది కాదు. తను ఏం తింటున్నా కూడాను ఏదో కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉండేది. రాత్రిపూట తన పక్కనే ఉన్న నిషా ఎందుకో మారిపోతున్నట్టు, తన్ని భయపెడుతున్నట్టుగా అయితే కళ్ళు వస్తూ ఉండేవి. ఇలా కొన్నాళ్ళు అయితే గడిచింది. మార్కెట్లోని సునీలు ఏవో కాయగూరలు కొనడానికి వెళ్ళే సమయంలోని వాళ్ళ అన్నయ్య అట్నుంచే వెళ్తున్నాడు కానీ సునీల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఈలోగా సునీల్ వెనకాతలే వెళ్ళి, ఏమన్నయ్యా, నన్ను చూసి కూడాను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, నా మీద కోపమా అని అడిగాడు. అంతే, సునీల్ చూసిన వాళ్ళ అన్నయ్య, రే సునీల్, అది నువ్వేనా నిజంగాను? ఎలా మారిపోయావో తెలుసా? నీ వయసు ఇంకా 25రా. ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? 40 ఏళ్ళలాగా ఉన్నావు. అసలు ఏమైంది? ఎందుకు ఇలా మారిపోయావు? అసలు నేను గమనించుకోలేదు. అసలు నువ్వనే అనుకోలేదురా, గుర్తుపట్టలేకపోయాను నిజంగానే అని అంటున్నా కూడాను అన్నయ్య ఏదో అలా అనేస్తున్నాడో అని అనుకున్నాడు కానీ తనని తాను గమనించుకోలేదు. నిజంగానే అప్పటికి సునీలు బాగా వయసు అయిపోయినోళ్ళలాగా అయితే కనిపిస్తున్నాడు. అన్నయ్య, అదంతా వదిలేసే కానీ నువ్వెలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. మేమందరం బాగానే ఉన్నాం. పెళ్ళైతే క్యాన్సిల్ అయిపోయిందిరా, వాళ్ళు ఇంకా ఇవ్వమనేసి చెప్పేశారు. సరే, నాకు పెళ్ళి అవ్వకపోతేనే నీకు అయ్యింది కదా, నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా అని అడుగుతున్నాడు. ఉంటున్నాను అన్నయ్య, ఏదో తిని తినక ఇలా అయితే తయారయ్యాను, అమ్మ మీద బెంగేమో అని అంటున్నాడు. ఆ మాటలకి, లేదురా, నీ మీద అమ్మ కూడా బెంగ పెట్టుకుంది, ఇంటికి రావచ్చు కదా అని అంటే, లేదన్నయ్య, నేను చేసిన దానికి నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరు, నేను ఇంటికి రాలేను, ఏమీ అనుకోవద్దు అని అంటున్నాడు. అలా ఏం అనుకు, నీ మీద మాకు ఎప్పుడూ కోపం ఉండదు, ఏదో అప్పుడు అలా జరిగిపోయింది అని చెప్పేశాడు. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత తను తాను అద్దంలోనైతే చూసుకున్నాడు. అన్నయ్య చెప్పింది నిజమే, తన మొహం నిండా కూడా నుడతలైతే పడిపోయాయి. బాగాను ఏజ్డ్లాగా అయితే కనిపిస్తున్నాడు. 25 ఏళ్ల అబ్బాయిలాగా అయితే తనైతే లేడు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా సన్నంగానైతే అయిపోయాడు. మరి నిద్ర కూడా లేకపోవడం వల్ల ఇలా అవుతుందా అని అనుకున్నాడు.
ఆ రోజు ఎప్పట్లానే పడుకొని ఉన్నాడు. మధ్యరాత్రిలోని అనుకోకుండా గుండెల్లోని బాగా నొప్పొచ్చి ఆయాసం వస్తూ లేచి కూర్చొని చూశాడు. చూసేసరికి పక్కన ఇద్దరు పిల్లలు కనబడుతున్నారు కానీ అటుపక్క ఉండవలసిన నిషా అయితే కనిపించట్లేదు. నిషా ఎక్కడికి వెళ్ళింది? బాత్రూమ్కి వెళ్ళిందా ఏంటి అనుకుంటూ తన గుండెల్ని పట్టుకుంటూ అటు ఇటు చూస్తున్నాడు. చాలాసేపు అవుతుంది కానీ నిషా అయితే కనిపించట్లేదు. పైగా ఇప్పుడు తనకి స్పష్టంగానే ఆ మంత్రాలు తన చెవులో అయితే పడుతున్నాయి. ఎవరిలా మంత్రాలు చదువుతున్నారు? ఇవి ప్రతిరోజు నాకు వినిపించే మంత్రాలే కదా అంటూ అక్కడి నుంచి లేచి గుండెల్లో నొప్పి వస్తూ ఊపిరి ఎగూపిరి దిగుపిరి అవుతుంటే అలానే కళ్ళు మూతలు పడిపోతున్నా ముందుకైతే వెళ్ళి చూస్తున్నాడు. ఇంకా ముందు రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎప్పుడూ చూడని వింత భంగిమలోని నిషా అయితే ఒక ముగ్గు మధ్యలోనైతే కూర్చొని ఉంది. ఎదురుగాను దీపాలైతే వెలుగుతూ ఉన్నాయి. ఇంకా ఒక అద్దాన్ని అయితే పెట్టింది. మరోవైపు నా ఫోటో అయితే కనబడుతుంది. అక్కడే కూర్చొని ఈ మంత్రాలైతే వల్లిస్తూ ఉంది. తను అలా మంత్రాలు వల్లిస్తూ ఉంటే నాలో నుంచి రక్తం ఎవరో పీల్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఊపిరి ఎగూపిరి అయిపోతుంది. అసలు నేను మాట్లాడలేకపోతున్నా. నిషాని పిలుద్దామన్నా కూడాను నా నోట్లో నుంచి గాలి తప్ప ఇంకేమీ రావట్లేదు. కళ్ళు రెప్పలు పడిపోయి చీకటిగానైతే అయిపోతుంది. అలానే 2 నిమిషాలు ఉండి గుమ్మం దగ్గర అయితే పడిపోయాను. అంతే. మళ్ళీ తెల్లవారి లేచి చూసేసరికి నా రూమ్లోని నేను నా బెడ్ మీద అయితే కనిపిస్తున్నాను. అదేంటి, రాత్రి జరిగింది కళ నిజమా అని ఆలోచనలోనైతే పడ్డాను. నా మొహానికి అది కలో నిజమో కూడా అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోయాను. అలానే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్ళి ఆ రోజు ఆలస్యంగానైతే ఇంటికి వస్తున్న సమయంలోని నిషా ఎవరో అబ్బాయితోని బైక్ మీద అయితే దిగుతోంది. దూరం నుంచి అది నేను చూసి దగ్గరికి వెళ్ళేసరికి ఆ బైక్ మీద ఉన్నవాడు నిషాకి నవ్వుతూ బాయ్ అయితే చెప్పాడు. నిషా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ బైక్ మీద తినముందే వెళ్తూ ఉంటే బైక్ని అయితే ఆపాడు సునీల్. ఎవడరా నువ్వు? తన్నెందుకు బైక్ మీద తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే నువ్వెవడెవరా నన్ను అడగడానికి? నేను ప్రేమిస్తున్నాను అమ్మాయిని అని చెప్తున్నాడు. ఆ మాటలకి రేయ్ రేయ్ అంటూ వాడి మీదకి వెళ్ళబోతూ ఉంటే అప్పటికే నాకు ఊపిరి లేనట్టుగానైతే మారిపోయాను. వాడు చూస్తే వస్తాదులాగా ఉన్నాడు. నన్ను పట్టుకొని ఒక 2 దెబ్బలు అయితే వేశాడు. నేనేమీ చేయలేక అక్కడే కుప్పకూలిపోయాను. అలానే ఇంటికైతే వెళ్ళాను. వెంటనే నిషని బయటికి పిలిచి నిలదీస్తూ ఉంటే నిష మటుకు ఒక్క మాటకి కూడా సమాధానం చెప్పకుండా వ్యంగ్యంగా నవ్వుతూ నీకు నచ్చింది చేసుకో, నన్నేం చేయగలవో చెప్పు, నువ్వు ఇలా ఉన్నావు ఇంక నన్నేం చేస్తావు అని అంటుంది. నీకు నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో అని కూడా అంది. అంతే, నాకు పూర్తిగా అర్థమైపోయింది. అంటే అంటే అంటూ నిషనైతే కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు నిషా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నువ్వు తప్ప నాకు ఇంకే లోకం లేదు. నీ గురించే కదా మా వాళ్ళందరినీ కూడా వదులుకొని వచ్చేసాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా, నీకే లోటు లేకుండా చూసుకుంటున్నాను కదా, ఇంకేం కావాలి చెప్పు అని అంటూ ఉంటే నా దగ్గరికి వచ్చి నా చెవులో ఏవో మంత్రాలు చదువుతూ నా మీదకొచ్చి పడిపోయింది. అంతే. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలీదు. కళ్ళిప్పి చూసేసరికి నేనైతే హాస్పిటల్లో ఉన్నాను. మా వాళ్ళు 3 కూడా నా గురించి వచ్చారు. ఏమైందిరా నీకు, ఎందుకురా ఇలా అయిపోయావు, ముసలాళ్ళలా కనిపిస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంటే నేను దేనికి సమాధానం అయితే చెప్పలేకపోతున్నాను. ఇంక మొత్తానికి 1 వారం అయిన తర్వాత మా అన్నయ్య మా నాన్న దానివల్ల ఇదంతా కూడా జరిగింది అని చెప్పి దాన్ని ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్దామని వెళ్ళేసరికి అప్పటికే అది అక్కడి నుంచి పరారీ అయిపోయింది. మరి అది ఎవరో ఏంటో మాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఆ సమయంలోని మెల్లగానైతే నేను కోలుకుంటున్నాను. ఆ సమయంలోని నేను ఎలాగా మీకు దొరికాను, ఎక్కడ దొరికాను, ఏంటి అని అడిగితే మా అన్నయ్య అయితే నాకు ఆ మార్కెట్లోని ఆ కాలువ పక్కన పడి ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పారు మీ తమ్ముడు ఇలా పడి ఉన్నాడు అని. వెంటనే నేను వచ్చి నిన్ను తీసుకొచ్చానురా అని మా అన్నయ్య అయితే నాతో చెప్పడం జరిగింది. మా నాన్నగారు మా అమ్మగారు నన్ను ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అతను పూర్తిగా నన్ను పరిశీలించి నన్ను స్నానం చేసి రమ్మన్నాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత నా నాడీ మండలం అంతా కూడాను చెక్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఏవో కొన్ని పూజలు చేస్తూ
₹1,00,000 అవుతుంది ఖర్చు. మరి మీరు పెట్టుకోగలరా అని మా వాళ్ళనైతే అడిగారు. పర్వాలేదు, మా కొడుకు కోసం మేము ఎంతైనా ఖర్చు పెడతామని వాళ్ళు చెప్తూ ₹1,00,000 ఇస్తామనేసరికి అతనైతే పూజని మొదలుపెట్టాడు. ఏవో పెద్ద పెద్ద పూజలు అయితే చేయడం జరిగింది. నెల రోజుల వరకును నన్ను గడప దాటి బయటికి అయితే వెళ్ళనివ్వలేదు. అంతేకాదు, పూజ పూర్తిగా సమాప్తమైన తర్వాత నా చేతికి ఒక రక్షణ అయితే కట్టాడు. కొన్ని యంత్రాలు కూడా ఇంటికి తగిలించమని చెప్పారు. నాకు ఒక యంత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం అది ఒక మంత్రగత్తె. మగవాళ్ళని వశం చేసుకొని వాళ్ళ ఒంట్లో ఉన్న రక్తాన్ని పీల్చి పిప్పు చేసేస్తుంది. దాని మంత్రాల ద్వారా, దాని తిండి ద్వారా వాళ్ళని వశం చేసుకొని ఆ తర్వాత వాళ్ళ మీదకి ఒక జీనినైతే వదులుతుంది. అది వచ్చి రాత్రిపూట వీళ్ళని ఏ రకంగా హింసించాలో ఆ రకంగా హింసించి రక్తాన్ని పీల్చేస్తుంది. ఎప్పుడైతే అలా రక్తాన్ని పీల్చి దానికి ఇస్తోందో అది యవ్వనంగానైతే తయారవుతుంది. ఆ తర్వాత మరొక మగవాడినైతే పట్టుకుంటుంది. దానికి మళ్ళీ వృద్ధాప్యపు ఛాయలు కనిపించే సమయంలోని మళ్ళీ కొత్త వాటిని అయితే మొదలు పెడుతుంది. అలానే వీడిని పట్టుకుంది అని చెప్పారు. మరి దాన్ని ఏం చేయలేమా అని అంటే, దాని జోలికి వెళ్ళే కన్నా దూరంగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పారు. అంతే, మా వాళ్ళు చెప్పింది విని నేనైతే చాలా భయపడిపోయాను. అంతేకాదు, నా వల్ల మా వాడి జీవితం కూడా నాశనం అయిపోయింది. ఇప్పటి వరకు మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయితే అవ్వలేదు. మరి మా మీద మా అమ్మ నాన్నకి అలానే బెంగ అయితే ఉండిపోయింది. ఇంకా నేను బతికుండడమే వాళ్ళకి అదృష్టంగా భావించి నన్నైతే జాగ్రత్తగానైతే చూసుకుంటున్నారు. నార్త్ సైడ్లో జరిగిన ఇలాంటి ఇన్సిడెంటు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, మనకి వాళ్ళకి చాలా తేడాలు అయితే ఉంటాయి. ఇప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో కావచ్చు, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికి వచ్చారు అని, మన సైడ్ అయితే అబ్బాయి తరపు వాళ్ళు వెళ్తూ ఉంటారు. చాలామంది డౌట్స్తోని నాకైతే కమెంట్స్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించి కొన్ని మారుతాయి కదా, సో ఆ విషయంగానైతే చెప్తున్నాను, గమనించుకోగలరు. అండ్ అపార్ట్మెంట్ స్టోరీ పార్ట్ 2 త్వరలోనే రిలీజ్ చేస్తాను. చాలా మంచిగానైతే దాన్ని కుక్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం లేట్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి. మంచి వీడియోతోని మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.